విధ్వంసాన్ని చూశారు, ఇంకో పక్క అటవిక పాలన చూశారు. నేను వస్తానే ఇన్నిచ్చాను కానీ అన్నింటికంటే ముఖ్యంగా మీకు స్వేచ్ఛనిచ్చాను. 2024 జూన్ నుంచి మీ అందరికీ స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛా జీవులుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంత మునుపు అయితే భయపడతా ఉండేవాళ్ళం. ఏ పోలీసు వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, నోరు తెరవడానికి వీల్లేదు, తెరిస్తే ఏమంటారో ఏం చేస్తారో పోలీసులు కూడా భయపడిపోయేవాళ్ళు. మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంత ఫీల్ అయ్యారో లేదో కానీ ఈ రోజు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు బీహార్లో ఈ పరిస్థితులు ఉండేటివి. అందుకే జంగల్ రాజ్ పోవాలనుకున్నారు. లల్లు కుటుంబం 20 ఏళ్లైనా మళ్ళా గెలవలా. ఇప్పుడు మొన్న 5 ఏళ్ళు అయింది, మళ్ళా గెలిచే పరిస్థితులు లేరు. శాశ్వతంగా ఆయన పోయినా కొడుకు కూడా ఓటేలా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ విధ్వంసం పోవాలంటే, అటవిక పాలన పోవాలంటే శాశ్వతంగా అలాంటి వ్యక్తులు రాజకీయానికి రాకుంటే ఈ రాష్ట్రం ఉన్నతమైన స్థాయికి ఎదుగుతుంది. ఇది నా గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.